హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశ. దిస్ ఈజ్ ఆశ. సో ఈరోజు ఏంటంటే మనకి ఈ రోజ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. మనకి ఈ రోజ్ బ్యాంగిల్స్ డిజైన్, కొత్త డిజైన్ చూపిస్తున్నాను మీకు. సో ఇవి మొత్తం మల్టీ కలర్ అనమాట. మనకి 4 కలర్స్ వస్తాయి. మొత్తం పేస్టల్ కలర్స్ ఆర్డర్ ఇచ్చారు కస్టమరు. సో ఆ 4 కలర్స్తో మనము ఎలా చేయాలో చూద్దాము. సో అవుట్పుట్ అయితే సూపర్ వచ్చిందండి. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఓకేనా, స్టార్ట్. సో దానికి కానీ నేను మెటీరియల్ వచ్చి హాఫ్ మూన్ విత్ స్టోన్ తీసుకున్నానండి. సో విత్ స్టోన్ అనేసి కొంచెం మనకి హాఫ్ మూన్ వితౌట్ స్టోన్ కన్నా కొంచెం ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. సో మొత్తం ఇవి మనకి మెటీరియల్ ఎంత, మొత్తం 4 ఈచ్ 10 గ్రామ్స్ తీసుకోక ఇంకా నాకు కొంచెం మిగిలాయి. సో దాన్ని బట్టి నేను తీసుకున్న బ్యాంగిల్ వచ్చేసి 2/4 సైజ్ అండి. ఇది 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను 6 కుందన్స్ని రౌండ్గా అటాచ్ చేసుకోను అనమాట. మొత్తానికి అవి ఏమంటారు, పడుకోబెట్టాయి అంతే. సో నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అరేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, సో కొంచెం స్లోగా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఫాస్ట్ పెడతాను, మీకు అర్థం అవ్వాలి కదా. ఇది కొంచెం రోజ్ బ్యాంగిల్ అనేసి 3D కదండి, కొంచెం మనకి పేషెన్సీ ఉండాలి. ఒక వన్స్ వచ్చింది అంటే 3D ఈజీ అనిపిస్తుంది. సో అట్లా అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, సో దాని అవుట్లైన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక రౌండ్ తీసుకున్నాం కదండి, దాని అవుట్లైన్ ఇది జస్ట్ క్రాస్గా పెట్టాలన్నమాట. మనము మొత్తం ఆ రౌండ్ అంతా కూడా క్రాస్గా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. సో గమ్ అనేది కొంచెం మంచిగా పెట్టుకుంటే మంచిగానే ఉంటాయండి. సో మనకి శారీస్కి పట్టి ఊడిపోతుంది అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. ఏం కాదండి, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఈ మొత్తం అయిపోయిన తర్వాత నేను గమ్ కూడా ఎట్లా పెట్టానో చూపిస్తాను. సో అట్లా పెట్టుకోండి, చాలా గట్టిగానే ఉంటుంది. దానికి మెయిన్ మనం ఆరడానికి టైం ఇవ్వాలి అంతే. సో వన్స్ ఆరిపోయింది అంటే చాలా గట్టిగా ఉంటుంది అది. సో చూడండి, నేను చూపిస్తున్నాను కదా. సో గమ్ మళ్ళీ పక్కన పెట్టుకోండి నేను చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా. అప్పుడు ఏమైద్ది అంటే అది ఆరిపోయిన తర్వాత మొత్తం స్టిఫ్గా ఉంటుంది, మీకు కదలదు, చాలా గట్టిగా ఉంటుంది. సో పెట్టేసుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను చూడండి. సో మధ్యలో మధ్యలో రౌండ్ అయిపోయింది, అవుట్లైన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తామంటే మనం నిలువుగా పెట్టుకోవాలి. మూన్ షేప్ కుందన్స్ అనేవి నేను చూపిస్తున్నట్టుగా నిలువుగా క్రాస్గా పెట్టుకోవాలి. మనం క్రాస్ రావాలి, అది ఒక ఫ్లవర్ షేప్లో రావాలన్నమాట. మనకి చెప్పాలి అంటే మీకు చూస్తే అర్థమవుతుంది కావచ్చు. ఈ మధ్యలోకి వచ్చేసి మన స్టోన్ 6 పడతాయి ఆ షేప్ రావాలి అంటే. సో చూసుకుని పెట్టుకోండి. ఇది కొంచెం ఫస్ట్ చేసిన వాళ్ళకి ఈ మధ్యలో కొంచెం టైం పడుతుంది ఆ షేప్ రావడానికి. సో కొంచెం పేషెన్సీతో చేసుకోండి. మీకు వచ్చి చేసుకుంటే ఓకే. సో మాకు టైం లేదు, రావట్లేదు అనుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి. నేను ఇవి 2 బ్యాంగిల్స్ చేశాను ఆర్డర్ మీద. సో ఇది ఒక కడలాగా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అంటే మల్టీ కలర్ కాబట్టి మనం ఏ డ్రెస్సెస్ ఆర్ శారీస్ మీదకైనా ఈజీగా వెయిట్ చేయొచ్చు. సో అది అయిపోయిన తర్వాత మధ్యలో మనము ఈ సిరామిక్ గోల్డ్ 3mm ఉంటుంది కదండి. సో అది అనేది అటాచ్ చేసేసుకున్నాను. ఇది లైట్ పింక్ కాబట్టి మీకు అందరికి కనిపించకపోవచ్చు. నెక్స్ట్ నేను స్కై బ్లూ తీసుకుంటాను, అది కొంచెం మంచిగా కనిపిస్తుంది చూడండి. ఒక్క ఫ్లవర్ చూపిస్తారు, ఇంకొకటి కొంచెం అర్థం అవ్వని వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. అట్లీస్ట్ ఒక్క ఫ్లవర్ అయినా స్కిప్ చేయకుండా చూసారు అంటే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇంకొక న్యూస్ ఏంటంటే మనం మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నామండి. దానికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి గాను ఒక వీడియో అయితే తీస్తానండి, ఆ ప్రైజెస్ ఏంటి, ఆ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అని చెప్పి. సో ప్లీజ్ వాచ్ చేయండి. సో నెక్స్ట్ షార్ట్ కానీ వీడియో కానీ పెడతాను నేను. అన్నీ రీజనబుల్ ప్రైజెసేనండి. సో మనకి మొత్తం బ్యాండ్ అటాచర్స్ కానివ్వండి, మెటల్ బ్యాంగిల్స్ కానివ్వండి, అన్నీ సేల్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఫాలో అవ్వండి. సో అందులో ఆల్రెడీ నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను. సో మీకు మళ్ళీ క్లియర్గా వీడియో మెటీరియల్స్ అనేవి నేను మళ్ళీ పెడతాను. సో ఇంక మన వీడియోలోకి వచ్చేద్దాము. సో అదనమాట. సో ఈ రోజ్ బ్యాంగిల్స్ మొత్తం 4 కలర్స్ అన్నాను కదండి, ఇది సెకండ్ కలర్ అన్నాను కదా. సో ఇది అయిపోయిన తర్వాత మొత్తం 4 కలర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను చూడండి.
సో ఫైనల్గా 4 కలర్స్ అనమాట. ఇదిగోండి ఇట్లా వస్తాయి 4 కలర్స్. మొత్తం ఈ 4 కలర్స్ రిపీట్ అవుతాయి మనకి, అంటే ఈచ్ కలర్ 2 టైమ్స్. మొత్తం 9 ఫ్లవర్స్ వచ్చాయి 2-4 బ్యాంగిల్కి. సో బ్యాంగిల్ పెరిగే కొద్దీ మనకి కలర్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఇదిగోండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత 1 బ్యాంగిల్ అయితే ఇట్లా ఉంది. సో మొత్తం బాగుంది కదా. మధ్యలో మనం సిరామిక్ డ్రాప్ అనేది క్యాప్స్లో అటాచ్ చేసుకున్నాం అనమాట, ఫ్లవర్కి మధ్యలో. అండ్ ఫైనల్గా 2 బ్యాంగిల్స్ అయితే ఇట్లున్నాయి అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.